ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. సూపర్ న్యాచురల్ గాడ్ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అద్భుతమైన దేవుడు. 104వ కీర్తన 10 నుండి 15 వచనాల వరకు కూడా మనం చదువుకుందాం. ఆయన కొండ లోయలో నీటి బుగ్గలను పుట్టించును, అవి మన్యములలో పారును. అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును. వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకును. వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును. కొమ్మల నడుమ అవి సునాదము చేయును. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. పశువులకు గడ్డిని, నరులు ఉపయోగము కొరకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరులు హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. అద్భుతకరుడైన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు. ఆయన చేసే అద్భుతమైనటువంటి కార్యాల్లో మొదటి కార్యం ఏది అంటే, తన ప్రజల కొరకు దేవుడు నీటి ఊటలను కలుగు చేయుచున్నాడు. ద స్ప్రింగ్స్. తన ప్రజలు, తన బిడ్డలు, వారి జీవితంలో దేవుడు వారికి గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెనను కలుగ చేస్తూ, ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన చేసే మంచి కార్యం ఏది అని అంటే, 104వ కీర్తన 10వ వచనంలో ఆయన కొండ లోయలో నీటి బుగ్గలను పుట్టించును, అవి మన్యములలో పారును. ఎత్తైనటువంటి కొండల్లో దేవుడు పుట్టించినటువంటి నీటి బుగ్గలు అవి లోయల్లోనికి వచ్చి లోయలో ఉన్నటువంటి ప్రాంతాలను సస్యశ్యామలంగా మారుస్తున్నాయి. ఇది ఎంతో ఎత్తైనటువంటి కొండలో నుంచి ఈ యొక్క నీటి ఊటలు పారి లోయలోనికి వచ్చి దాన్ని సస్యశ్యామలంగాను ఫలభరితంగాను మార్చేటటువంటివిగా ఉన్నాయి. దేవుడు తన ప్రజలను ప్రేమించి తన ప్రజల కొరకు చక్కటి దేశాన్ని, వాగ్దాన భూమిని, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశాన్ని దేవుడు తన ప్రజలకు అనుగ్రహించుచున్నాడు. అద్భుతకరుడైన దేవుడు నీటి ఊటలు కలిగిన ప్రాంతానికి తన ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 7వ వచనములో, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను, లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. ఈ దేశం ఎలాంటిది? మంచి దేశం. అగాధ జలములు, కొండ లోయలో నుండి పారేటటువంటి నీటి వాగులు, మంచి దేశాన్ని దేవుడు తన ప్రజల కొరకు ఇచ్చుచున్నాడు. ఇలాంటి దేశాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత యెహోషువ కాలంలో 12 గోత్రాలు, యూదుల యొక్క లేదా ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాల్లో ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క భూభాగాన్ని దేవుడు పంచిచ్చాడు. ఈ ఇచ్చినటువంటి భూభాగంలో అన్ని గోత్రముల వారికి దేవుడు భూమినిచ్చాడు. లేవీలకు మాత్రం భూమిని ఇవ్వకుండా ఆయన ఏమన్నాడంటే, లేవి, నీ గోత్రపు వారందరికి కూడా స్వాస్థ్యం భూమి కాదు, నేనే. అయితే ఈ 12 గోత్రాల వాళ్ళు నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి. నీవు నా దగ్గర యాజకత్వం చేయాలి. గనుక నీవు యాజకత్వం చేస్తే, యాజకత్వం చేయడాన్ని బట్టి నేను నిన్ను పోషిస్తాను అని లేవి గోత్రానికి చెప్పాడు. కాలేబు తనకు యుక్త వయసు వచ్చినటువంటి కుమార్తె అక్సా ఉంది. అక్సాకు పెళ్లి చేయాలి అని కోరినప్పుడు, ఎవరైనా సరే అక్సాను పెళ్లి చేసుకోవాలి అని మీరు కోరితే మీరేం చేయాలంటే, కిరియత్ సెఫెరు అనేటటువంటి ఈ భూభాగాన్ని మీరు జయించాలి. దాన్ని పట్టుకున్నటువంటి వాడికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అని అంటే, ఒత్నియేలు అనేటటువంటి వ్యక్తి కిరియత్ సెఫెరు అనేటటువంటి ఈ భూభాగాన్ని అతడు జయించాడు. కిరియత్ సెఫెరు అనే మాటకు అర్థం ఏంటంటే, సిటీ ఆఫ్ ఎన్గ్రేవింగ్స్, చక్కటి చక్కడములతో కూడినటువంటి పట్టణం. సిటీ ఆఫ్ స్క్రైబ్స్, గ్రంథపు చుట్టలు కలిగిన పట్టణం, గ్రంథాలు కలిగినటువంటి పట్టణం, చక్కటి రాత ప్రతులు కలిగినటువంటి పట్టణం, మంచి సూచనలు ఇవ్వగలిగినటువంటి పట్టణం.
చక్కగా నేర్చుకోవడానికి ఉపయోగపడే విషయాలు కలిగినటువంటి పట్టణం. దీన్ని గన జయిస్తే నా కుమార్తె అయినటువంటి అక్సానిచ్చి పెళ్లి చేస్తాను అన్నప్పుడు ఒత్నియేలు ఆ భూభాగాన్ని జయించాడు. జయించినందువల్ల అక్సా అనే తన కుమార్తెను ఇచ్చి అతడు పెండ్లి చేసినట్టుగా దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 15-19 వరకు చూస్తే అక్కడ నుండి అతడు దేబీరు నివాసుల మీదికి పోయెను. అంతకుముందు దేబీరు పేరు కిర్యత్ సేఫేరు. కాలేబు కిర్యత్ సేఫేరును పట్టుకుని దాన్ని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సానిచ్చి పెళ్లి చేసేదని చెప్పగా, కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నియేలు దాన్ని పట్టుకునేను గనుక అతడు తన కుమార్తె అయిన అక్సానిచ్చి పెండ్లి చేసెను. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతన్ని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగానే కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలనని ఆమెను అడిగాను. అందుకామె నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పలపు మడుగులను ఇచ్చెను. ఒత్నియేలు అక్సాను పెళ్లి చేసుకున్నప్పుడు నా తండ్రిని దక్షిణ భూమిని అడుగుము అని చెప్పి అక్సా చెప్పింది. భూమి అడుగు అని తన భర్త అయిన ఒత్నియేలుతో చెప్తుంది. ఆమెను కాలేబన్నాడు, నీకేం కావాలమ్మా అని అంటే, నాకు మెరక మడుగులు పల్లపు మడుగులు కావాలి, నాకు మెరకనున్నటువంటి అప్పర్ స్ప్రింగ్స్ లోవర్ స్ప్రింగ్స్ ఈ రెండు కూడా నాకు కావాలి అని అక్సా తండ్రిని అడిగింది. దేవుడు అంటున్నాడు, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాని ఇచ్చేదను. భర్తను భూమిని అడగమంది, ఆమెమో మడుగులను అడిగింది. ఈ యొక్క నీటి ఊటలను అడిగినప్పుడు దేవుడు తన కృప చేత తన తండ్రిని ప్రేరేపించి పలపు మడుగులు మెరక మడుగులను కూడా ఆమెకు దయచేసినట్లుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మనము దేవుని ఏదైతే అడుగుతామో దాన్ని మనం పొందుకునేటటువంటి వారిగా ఉంటాం. మెరక మడుగులు పైనుంచి వచ్చేటటువంటి దేవుని యొక్క ఆత్మ గుర్తుగా ఉన్నాయి. ఆ ఆత్మ దేవుడు మన హృదయంలో నుంచి మన కడుపులో నుంచి జీవ జల నదులను ఉపగ చేసేటటువంటి ఆ నదులకు సూచనగా ఈ యొక్క లోవర్ స్ప్రింగ్స్ కనబడుతున్నాయి. ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి విధమైన ఆశీర్వాదమును అక్సా ఒత్నియేలు అడిగి పొందుకున్నారు. వారు భూమిని అడిగారు, మడుగులను అడిగారు. ఈరోజు మనం కూడా ఆయన పిల్లలమైన మన జీవితంలో అద్భుతమైనటువంటి దేవుడు, వీఆర్ వర్షిపింగ్ సూపర్ న్యాచురల్ గాడ్. వాట్ ఎవర్ వి ఆస్క్ విల్ గోయింగ్ టు రిసీవ్ ఇన్ హిస్ నేమ్. ఆయన నామములో మనం ఏది అడిగినా ఆయన మనకు అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు సుస్పష్టంగా తెలియచేస్తుంది. దేవుని బిడ్డలారా, ఆయన అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేటటువంటి గొప్ప దేవుడు. ఆయనకు సాధ్యమైనది ఏది లేదు. ఈరోజు ఎండిపోయినటువంటి నీ జీవితంలో, మోడు బారిపోయిన నీ జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో తన కృపను చూపించి మన జీవితంలోనికి ఆయన నీటి బుగ్గలను పంపించి మన ఆశీర్వదించేటటువంటి గొప్ప దేవుడుగా, అసాధారణమైన అద్భుతమైన గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. మనందరినీ కూడా ఎప్పుడు ఎండిపోని, ఎప్పుడు కూడా ఇక్కడ నీళ్లు లేవు అనే పరిస్థితిలో ఉన్నటువంటి ప్రాంతంలో కాకుండా తన బిడ్డలమైన మనల్ని దేవుడు జీవ జలముల బుగ్గల దగ్గరకు నడిపించేటటువంటి గొప్ప దేవుడుగాను, మన కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేసేటటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఎలీషా ఊట మనం చూస్తే, ఈ ఎలీషా ఊట ఏ విధంగా ఉండింది అంటే, అది ఎప్పుడు కూడా చాలా చక్కటి నీళ్లు ప్రవహిస్తున్న ఊటగా, ఆ రోజు ఎలీషా ఉప్పు వేసి ఆ నీటి ఊటను బాగు చేసి ఈ రోజు వరకు కూడా ఆ నీటి ఊటలోంచి నీళ్లు ఉబ్బికేటట్టుగా చేసిన గొప్ప దేవుడుగా మనకు కనబడుతున్నాడు. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు అనే విషయం దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ఇక రెండవదిగా దేవుని వాక్యాన్ని మనం చూస్తే, ది బర్డ్స్, పక్షులు. అసాధారణమైన అద్భుతమైనటువంటి దేవుడు నీటి ఊటలను తన ప్రజల కొరకు కలిగించాడు. 104వ కీర్తన 12వ వచనములో, వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయను, కొమ్మల నడుమ అవి సునాదము చేయను. ద బర్డ్స్ నెస్ట్ beside the streams and sing among the branches of the trees. ఇక్కడ ఈ పక్షులు వాటికి కావలసిన ఆహారం వాటికి దేవుడు ఎలాగ సిద్ధపరుస్తున్నాడు
అనే మాట దగ్గరికి వస్తే మత్తయి సువార్త 6:26 ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని అంటున్నాడు. ఆకాశ పక్షులను మీరు చూస్తే అవి విత్తవు, అవి కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. ఈ పక్షులన్నీ కూడా ఈ నీటి ఊటలు ఎక్కడైతే ఉన్నాయో వాటి పక్కన ఉన్నటువంటి ఆ చెట్ల మీద వాటి కొమ్మల్లో కూర్చుని అవి ఏం చేస్తున్నాయి అంటే అవి చక్కటి పాటలు పాడుతున్నాయి, గానం చేస్తున్నాయి, సునాదం చేస్తున్నాయి. పరమగీతాలు 2:12 దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను, పావురపు స్వరము మన దేశములో వినబడుచున్నది. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలం చేస్తా ఉన్నాయి. పిట్టలు కోలాహలం చేసే కాలం వచ్చింది. పావుర స్వరము మన దేశంలో వినబడుతూ ఉంది. 84 కీర్తన 3 సైన్యములకు అధిపతి వగు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. కొరా కుమారులు అంటున్నారు, పిచ్చుక లాంటి మా జీవితానికి చక్కటి కృప దేవుడు మాకు దయచేశాడు. పిచ్చుకలాగా ఉండేటటువంటి మా జీవితంలో దేవుడు తన కృప చూపించి తన సహాయమును అనుగ్రహించి ఆయన ఏం చేశాడు అంటే మాకు నివాస స్థలాన్ని ఆయన దయచేస్తూ వచ్చాడు. చూడండి, పిచ్చుకలు ఏ విధంగా తమ పిల్లలను చక్కగా గూడు కట్టి వాటికి నివాసం ఏర్పరిచి వాటిని పోషిస్తూ ఉన్నాయో, పిచ్చుకల్లాగా ఎన్నిక లేనటువంటి మాకు ఒక్క కాసుకు 2 పిచ్చుకలు అమ్మబడుతున్నాయి. అంత ఏ విధమైనటువంటి విలువ యోగ్యత లేని మాకు దేవుని బలిపీఠం దగ్గర పిచ్చుకల్లాగా ఉన్నటువంటి మాకు వాన కోవెలకు గుట్టి స్థలం దొరికింది. మేము రాత్రి వేళ మెలకుగా ఉన్నటువంటి పిచ్చుకలకు మేము ఉన్నాం. 102 కీర్తన 7 రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుక వలె ఉన్నాను అని దావీదు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లల పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. దేవుడు ఎంత మంచి దేవుడు కదా. మేము ఏ పాటి వారం, ఎందుకు పనికిరాని మాకు దేవుని మందిరములో దేవుని సన్నిధిలో మాకు నివాసం దొరికింది అని చెప్పి కొరా కుమారులు ఈ మాట చెబుతున్నారు. తన ప్రజల కొరకు దేవుడు అద్భుతమైన కార్యం చేస్తున్నాడు. పక్షులను పోషించినట్టుగానే ఈరోజు మనల్ని కూడా పోషించడానికి సర్వ సమృద్ధి కలిగినటువంటి దేవుడుగా, సదుపాయం కలిగించే దేవుడుగా, కృపగల దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఇక 3వ విషయానికి వస్తే ద ఫ్రూట్స్, ఫలములు. దేవుడు తన ప్రజలమైనటువంటి మనకు చక్కటి ఫలాలు దయచేస్తూ ఉన్నాడు. 104 కీర్తన 13-16 చూస్తే తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును, నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి ముఖములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. దేవుడు ప్రతి వ్యక్తికి, ప్రతి జంతువుకు, ప్రతి పక్షికి ఏమి కావాలో ఎరిగినటువంటి దేవుడు తన క్రియల ఫలము చేత ఆయన ఏం చేస్తున్నాడంటే భూమిని తృప్తిపరుస్తూ ఉన్నాడు. గడ్డిని పశువుల కొరకు, కూర మొక్కలను నరుల ఉపయోగం కొరకు, భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టే ద్రాక్షారసాన్ని, వారి మొగములకు చక్కటి మెరుగునిచ్చే తైలాన్ని, ఆహారాన్ని ఆయన పుట్టిస్తున్నాడు. ఇదంతా కూడా ఒక్కసారి గమనిస్తే ఇది మహోన్నతుడు, అద్భుతకరుడు, అసాధారణమైన దేవుడు చేస్తున్న పని. ఈ వృక్షాలన్నింటినీ దేవుడు తృప్తిపరుస్తూ లెబానోను దేవదారు వృక్షములను కూడా ఆయన తృప్తిపరుస్తున్నటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఈరోజు దేవుడు ప్రతి జంతువును, ప్రతి పక్షిని, ప్రతి వ్యక్తిని, పక్షిని, జంతువును, వ్యక్తిని దేవుడు పోషిస్తున్నాడు. 104 కీర్తన 21 22 సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన జూచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి
తమ గుహలలో పండుకొనును. దేవుడు ఎంత మంచి దేవుడు కదా! తన ప్రజల కొరకు, తన యొక్క వ్యక్తుల కొరకు, తన బిడ్డల కొరకు ఆయన నిశ్చయంగా తన కృప, తన సమాధానాన్ని అనుగ్రహించుచున్నటువంటి గొప్ప దేవుడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఆయన తగిన కాలంలో వేటికి ఏ టైంలో ఆహారం కావాలో ఆయనకి ఎరిగిన దేవుడిగా ఉన్నాడు. 104 కీర్తన 27 వచనం నుంచి 30 వచనం వరకు చూస్తే, తగిన కాలమన నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పరచబడును. నీవు ముఖము మరుగు చేసుకునగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరిని తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును. నీవు నీ ఊపిరిని విడవగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతలమును నూతన పరుచుచున్నావు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే తగిన సమయంలో ఏ పక్షికి ఏ టైంలో ఏ ఆహారం కావాలి, ఏ జంతువుకు ఎలాంటి ఆహారం కావాలి, నరులందరికి కూడా ఎలాంటి ఆహారం కావాలి, వీటి విషయంలో దేవుడు స్పష్టమైన వైఖరి కలిగినటువంటి వాడై ఆయన మనందరికీ కూడా సహాయపడుతూ సహాయం చేస్తున్న గొప్ప దేవుడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. 104 కీర్తన 24 వచనంలో, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. జ్ఞానం చేత దేవుడు భూమిని నిండించి ఈ భూమిలో రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు మానవులమైనటువంటి మనందరికి కూడా దేవుడు దయచేస్తున్నాడు. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి మనకి రకరకాలైనటువంటి ఆహార పదార్థాలను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఆహార పదార్థాలన్నీ కూడా చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క విశిష్టమైన పౌష్టిక విలువలు కలిగినటువంటిదిగా ఈ ఆహారం మనకు కనబడుతుంది. ఇంత మంచి ఆహారాన్ని దేవుడు తన కృపచేత, తన దయచేత తన బిడ్డలమైనటువంటి మనకు దయచేస్తూ వస్తున్నాడు. ఈ గొప్ప దేవుడు తన యొక్క కృప, తన యొక్క దయ, వాత్సల్యత మనకు అనుగ్రహిస్తూ వచ్చుచున్న విధానాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఇక 4వదిగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ద గ్లోరీ, మహిమ. దేవుడు అద్భుత కరుడైన దేవుడు. తన మహిమ ద్వారా ఆయన గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. 104 కీర్తన 31 నుంచి 35 వచనాలు చూస్తే, యెహోవా మహిమ నిత్యముండును గాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక. ఆయన భూమిని చూడగా అది వణుకును. ఆయన పర్వతములు ముట్టగా అవి పొగరాజును. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలము నా దేవుని కీర్తించదును. ఆయన గూర్చిన నా ధ్యానం ఆయనకి ఇంపుగా ఉండును గాక. నేను యెహోవా యందు సంతోషించదను. పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక. భక్తిహీనులు ఇక ఉండకపోవుదురుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవాను స్తుతించుడి. యెహోవా మహిమ నిత్యముండును గాక. అంటే దేవుని మహిమ మన కొరకు నిత్యము ఉండేదిగా ఉన్నది. దేవుని మహిమను భూమి యొక్క సృష్టి అంతా కూడా దేవుని మహిమను ఏం చేస్తుందంటే వివరించేదిగాను, విషదపరిచేదిగాను మనకు కనబడుతుంది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఆకాశాలు దేవుని మహిమను చూపిస్తూ ఉన్నాయి. దేవుడు తన యొక్క మహిమను మన కొరకు తెలియపరిచే విధానం సృష్టి అంతటిని మనం చూసినప్పుడు దేవుని మహిమ మనకు దాంట్లో కనబడుతుంది. ఇక 2వదిగా దేవుడు మనల్ని విమోచించి తన మహిమకు వారసులుగా మనల్ని చేశాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు మనం చూస్తే, ఇక్కడ మనకు కనబడేటటువంటి మాటలు ఏంటంటే, ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఆయన అనుగ్రహించినటువంటి ఆ విమోచన ద్వారా మనమందరం కూడా ఏం చేయబడుతున్నామంటే అంధకార సంబంధమైన అధికారముల నుండి ఆయన మనం విడుదల చేస్తున్నాడు. అంటే సైతాను యొక్క అధికారముల నుంచి దేవుడు మనం విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనం చేయడం కొరకు ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలిగేటట్టుగా చేసి
ఆ జీవం గల దేవుడు మనకిచ్చేటటువంటి పాప క్షమాపణను బట్టి, విమోచనను బట్టి ఆ గొప్ప దేవుని మహిమకు వారసులంగా మనమయ్యేటటువంటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, మీరు భోజనం చేసినా పానం చేసినా మీరేమి చేసినా సమస్తమును ఆ జీవం గల దేవుని మహిమ కొరకు చెయ్యండి అని అంటున్నాడు. మీరు భోజనం చేస్తున్నారా? ఓకే. మీరు ఏదైనా పానం చేస్తున్నారా? ఏది చేసినా అది దేవుని మహిమ కొరకు చేయండి. భోజనం చేసినా పానం చేసినా అంటే మనం ఏమి చేసినా దాని ద్వారా దేవునికి మహిమ రావాలి. దాని ద్వారా దేవునికి మహిమ వచ్చినప్పుడు మాత్రమే మనం చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా ఆయనకు ప్రియంగాను దగ్గరగాను ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. గమనించినట్లయితే మహిమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మన అవసరాలు తీర్చబడతాయి. మనము దేవుని స్తుతించడం ద్వారా దేవుని మహిమ వెల్లడవుతుంది. దాన్ని బట్టి మనము దీవించబడతాం. దేవుని ఆరాధించడం ద్వారా దేవుని మహిమ గల దేవుడు మన మధ్యలోకి దిగి వస్తాడు. ఆయన మన అవసరాలన్నీ తీరుస్తాడు. ఎక్కడైతే దేవుని మహిమ ఉంటుందో అక్కడ అవసరాలు తీర్చబడతాయి. ఎక్కడైతే దేవుని మహిమ దిగి వస్తుందో అక్కడ స్వస్థత జరుగుతుంది. ఎక్కడైతే దేవుని మహిమ దిగి వస్తుందో అక్కడ పాపము నుంచి ప్రజలు విడిపించబడతారు. శాపము నుంచి ప్రజలు తప్పించబడతారు. దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన మనందరికి కూడా కలగటానికి దోహదపడుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేస్తున్నాం. మన దేవుడు అద్భుతమైన దేవుడు, సూపర్ న్యాచురల్ గాడ్. ఈ అద్భుతమైనటువంటి దేవుడు మనకు అద్భుతమైన రీతిలో ఆయన ఏమి అనుగ్రహిస్తున్నాడంటే ద స్ప్రింగ్స్, నీటి ఊటలను ఆయన అనుగ్రహిస్తున్నాడు. రెండవదిగా ఆయన మనకు పక్షులను పోషించినట్టుగానే, పక్షులకు తగిన సమయంలో ఆహారం ఇచ్చినట్లుగా, జంతువులకు ఆహారం ఇచ్చినట్లుగా, నరులకు ఆహారం ఇచ్చినట్లుగా దేవుడు మనలను పోషించుచున్నాడు. ఇక అంత మాత్రమే కాకుండా దేవుడు చక్కటి ఫలాలు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ జీవం గల దేవుడు తన మహిమ ద్వారా మన యొక్క అవసరాలన్నీ కూడా తీర్చి మన కండగా, కొండగా, కోటగా ఉండాలని కోరుతున్నాడు. ఆ మహిమ గల దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చినప్పుడు ఆ మహిమ గల దేవుని యొక్క స్పర్శ ఎవరికైతే తాకిందో, ఆ స్పర్శ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి స్వస్థత కలిగింది. ఆ మహిమ గల దేవుని యొక్క నీడ ఎవరి మీద పడిందో వాళ్ళు అద్భుతాలు పొందుకున్నారు. ఆ మహిమ గల దేవుని యొక్క చూపు ఎవరి మీద పడిందో వారికి కనికరం దొరికింది. వారి జీవితంలో అసాధారణమైన కార్యాలు జరిగాయి. చనిపోయిన వారు బ్రతికి కూర్చొని మాట్లాడడం ప్రారంభించారు. చనిపోయి 4 రోజులు సమాధిలో ఉంటే సమాధిలో ఉన్నవాళ్ళు లేచి బయటకు వచ్చేశారు. కుంటివారు, గుడ్డివారు, మోగవారు, చెవిటివారు, అంగహీనులు, ఎన్నో రకాలైన అంగవైకల్యం కలిగినటువంటి వారు యేసు ప్రభువారు నీడ వల్ల, ఆయన స్పర్శ వల్ల, ఆయన చూపు వల్ల, ఆయన మాట వల్ల, ఆయనకు ఉమ్మి వల్ల అద్భుతాలు పొందుకున్నారు. గాడ్ ఈజ్ ఎ సూపర్ న్యాచురల్ గాడ్. హీ ఈస్ వర్కింగ్ అమాంగ్ us, హీ ఈస్ వాకింగ్ అమాంగ్ us. ఆయన మన మధ్యలో పనిచేస్తున్నాడు. ఆయన మన మధ్యలో కదులుతున్నాడు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. మీ కుటుంబంలోనికి ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన అసాధారణమైన కార్యాలు చేస్తాడు. ఎంతో కాలంగా నీ జీవితంలో ఇవి జరగలేదు, ఇవి జరగట్లేదు అని పెండింగ్ ఉన్నటువంటి వర్క్స్, కొంతమంది వివాహాలు చాలా కాలంగా వివాహాలు ఆగిపోయి ఉండొచ్చు. కొన్ని పనులు మీవి ఆగిపోయి ఉండొచ్చు. ఉద్యోగాల విషయంలో చాలా ఆలస్యం, జాప్యం జరుగుతుండొచ్చు. కృపగల దేవుడు, దయగల దేవుడు, ఈరోజు అసాధారణమైన అద్భుతమైన దేవుడు, మానవాతీతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు, నీటి ఊటలను తన ప్రజల కొరకు ఇచ్చినటువంటి దేవుడు, పక్షులను పోషించుచున్న దేవుడు, ఫలములు ఇచ్చుచున్న దేవుడు, మహిమను బయలుపరచుచున్న దేవుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ జీవితంలోనికి తన మహిమను విడుదల చేయాలని కోరుతున్నాడు. అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో జరిగించాలని
ఆయన ఇష్టపడుతున్నాడు. కృపగల దేవుడు మీ జీవితంలో తన కార్యం జరిగించునుగాక. కృప మీకు చూపించునుగాక. మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా జరగని కార్యాలు ప్రభు నందు విశ్వాసం ద్వారా ఇప్పుడు జరుగునుగాక. ఆయన మహిమ మీ ఇంట్లోకి వచ్చునుగాక. ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు మీ జీవితంలో జరుగునుగాక. యేసుక్రీస్తు నామములో నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. కృపగల దేవుడు మీకు అండగా, కోటగా, నీడగా, తోడుగా ఉండాలని ఆయన కాంక్షిస్తుంటుండగా మనమందరం కూడా ఆయన పాద సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఇమ్మానుయేలు దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు అద్భుతమైన దేవుడు. నీ ప్రజల కొరకు నీటి ఓటలను ఇచ్చి, పక్షులకు ఆహారం ఇచ్చి, జంతువులకు ఆహారం దయచేసి, నరులకు కూర మొక్కలను ఇచ్చి, మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు అని చెప్పి చక్కటి ఫలాలు వారికి దయచేసి, వారి జీవితంలో ప్రభువా నిన్ను స్తుతిస్తూ నిన్ను మహిమపరుస్తుండగా నీ మహిమను విశదపరిచి విమోచించి మా బ్రతుకులను మార్చి మా జీవితంలో మీ మహిమలో ప్రతి అవసరాన్ని తీర్చి మాకండగా, మాకు తోడుగా మీరు ఉండడానికి ఇష్టపడినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ, అద్భుతాలు చేసే నీ శక్తిగల నామమునకు నీ బిడ్డల పరిస్థితులను అప్పగిస్తున్నాను. చాలా కాలంగా ఆగిపోయిన పనులు, ఆగిపోయినటువంటి వివాహాలు, జరగకుండా ఆగిపోయినటువంటి పనులన్నీ, ఉద్యోగాలు, వ్యాపారం అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తిరిగి ప్రారంభించబడును గాక. అద్భుతాలు నీ బిడ్డల జీవితంలో జరుగును గాక. అద్భుతకరుడైనటువంటి నిన్ను నమ్ముకుని, నిన్ను హత్తుకుని నీ మహిమార్థమైన నీ బిడ్డలు జీవించడానికి కావలసిన కృప, సమాధానం నీ బిడ్డలకు అనుగ్రహించి దీవించి కాపాడాల్సిందని కోరుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.